ఈ జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యందు ఆనందించగలుగుతున్నారా? ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అదే రీతిగా వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 23వ కీర్తన 4వ వచనం. గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ దావీదు గారు తెలియచేస్తున్నటువంటి మాట, గాఢంధకరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎంత ధైర్యముతో కూడినటువంటి మాట దావీదు గారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో మనము భయంకరమైన చీకటి కృంగదీసే పరీక్షల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో మనం మరణం అంచుల వరకు చేరవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మన కాపరి సర్వశక్తి గల సృష్టికర్త, ఆయన మనతోనే ఉంటాడు కాబట్టి మనకింకా భయం ఎందుకు? ఆయన మనకి ఆశ్రయం. ఆయనే బలమైన కొండ, ఆపత్కాలములో సహాయము చేయవాడు. ఆయనే గాఢంధకారములో వెలిగిచ్చేటటువంటి దేవుడు. ప్రకృతి వైపరీత్యాలకు మనము భయపడనవసరము లేదు. శోధనలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు ఒకవేళ బాధించినను ఆయన మనతో పాటు ఉన్నారు కాబట్టి మనకి భయం ఎందుకు? దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కీర్తనలు 46:1-3 ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. కొన్ని సందర్భాలలో అపాయము రాకముందే ఆయన కాపాడతారు. కానీ కొన్ని సందర్భాలలో అపాయం వచ్చిన తర్వాత ఆయన కాపాడతారు. ఏ సమయంలో ఎట్లా స్పందించాలో, ఏ సమయంలో ఎలా సహాయం చేయాలో, ఏ సమయంలో మనల్ని ఎలా నడిపించాలో ఆయనకు మాత్రమే మన గురించి బాగా తెలుసు. ఏది ఏమైనా ఆయన మనకి తోడుంటే అగ్నిగుండం సహితం ఆహ్లాదకరంగా మారగలదు. గాఢంధకారం మన ఎదురుగా ఉన్నా అది ప్రకాశమానంగా వెలగగలదు. భయపడకు, పరిస్థితులకు ఏమాత్రం కూడా జడియకు. ఎందుకు అంటే యేసయ్య మనకి తోడుగా ఉన్నారు. నువ్వు భయపడవలసింది యేసయ్యకి మాత్రమే. భయం వస్తే ఆయన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక ఆయనపై నువ్వు ఆధారపడు. ఆగిపోక ముందుకి సాగిపో. మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన మంచి కాపరి కృప ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. కనుక గాఢంధకారపు లోయలో నీవు సంచరించిన దావీదు గారి వలె భయపడకు, ఏ అపాయమునకు చడియకు. ఎందుకంటే ఆయన దుడ్డికర్ర, ఆయన దండము నిన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తుంది. కాబట్టి అటు రీతిగా మన జీవితాలు మలుచుకుందాం. దేవునిపై ఆధారపడదాం, ఆయనకు భయపడదాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా ప్రతిరోజు నీ సన్నిధిలో కొన్ని మాటలు వినడానికి మాకిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. వాక్యమైన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ సన్నిధిని, నీ యొక్క తోడు, నీ భద్రత అనుగ్రహించండి. ఈ దినమంతటికి కావలసిన నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. అదే రీతిగా ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉంటారు కాబట్టి మేము మిమ్మల్ని ఆశ్రయించడానికి,
మీ మీద మేము ఆధారపడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. బలహీనులను బలపరచండి. ఆదరణ లేక ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యల్లో బాధపడుతున్నటువంటి వారికి వారి సమస్యలను మీరు తీర్చండి. అదేవిధంగా ప్రభా, ఈ కరోనా పేషెంట్లను మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. సరైన ట్రీట్మెంట్ సమయానికి వారికి అందునట్లుగా సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు మీరు తోడుగా ఉండండి, నీ కాపుదల దయచేయండి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి, నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి నాయన. నీకు స్తోత్రములు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి లాస్ట్ స్టేజ్లో ఉన్న నీ బిడ్డలకు నీ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా, స్వస్థపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అనేక మంది ప్రార్థించమని కోరుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. మీరు తోడుగుండి నీ కాపుదల వారికి అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు. ఇది నమంతటికి కావలసిన నీ భద్రత, నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి బలపరిచి కృపచేత నీ సన్నిధిని మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.